గారు అయితే మన దగ్గర ఉన్నారు. సైబా అవార్డ్ విన్నర్ అను. సో మనకి ఎందుకు సుపరిచితుడు తను జోడీ అంటే స్మార్ట్ జోడీలో ఉన్నారు. అలాగే జబర్దస్త్ నుంచి మనకి చాలా తెలుసు అనమాట. మనమైతే అది కొన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకుంటూ ప్రయత్నం చేద్దాము. అప్పారావు గారు మిమ్మల్ని చూసి నాకైతే మాటలు రావడం లేదు. హ్యాపీ టు సీ యూ. చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక సౌత్ ఇండియా బ్రైడల్ మేకప్ ఫౌండేషన్ తరఫున ఫస్ట్ సీజన్ గా ఇక్కడ సైమా అవార్డ్స్ పెట్టారు, సైబా అవార్డ్స్ పెట్టారు. అలాగే ఉదయం నుంచి సాయంత్రం వరకు మన సౌత్ ఇండియాలోనే పేరెన్నిక కన్న ఆల్ బ్యూటిషియన్స్ వచ్చారు, ట్రైనర్స్ వచ్చారు. కాబట్టి చాలా బాగా జరిగింది ప్రోగ్రామ్. మా దంపతుల్ని స్మార్ట్ జోడీ దంపతులుగా జబర్దస్త్ కళాకారులుగా అప్పు సుబ్బు మమ్మల్ని పిలిచినందుకు కూడా చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా రెస్పెక్టెడ్ మోక్షా గారికి అలాగే జగదీష్ బుక్కే గారికి వారి మిత్ర బృందానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది చిన్నారుల్లో దాగినటువంటి ఒక ఆర్ట్ ఫామ్ ను బయటకు తీసుకురావడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే ఈ రోజు కాస్మెటిక్స్ రంగంలో చాలా మంది పెద్ద పెద్ద బ్యూటిషియన్స్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. వాళ్ళకు కూడా మంచి అవకాశాలు. కాబట్టి ఐ విష్ యూ గుడ్ లక్ ఎంటైర్ యూనిట్ ఆఫ్. అవార్డు అనేటటువంటిది ఒక ప్రోత్సాహం, ఒక ఆశీర్వాదం, ఒక భరోసా. అన్నిటికంటే ముందుకు వెళ్ళడానికి ఒక వెన్నుతట్టు ముందుకు తీసుకెళ్తుంది. అంటే మనలో ఎంత టాలెంట్ ఉన్నా ఎవరో ఒకరు గుర్తించాలి. అటువంటి సైమా అవార్డు కానీ సైబా అవార్డు కానీ ఆర్టిస్టులకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి అవార్డును ప్రవేశపెట్టినందుకు కూడా బాగుంది. అవార్డు తీసుకున్నప్పుడు ఒక వైబ్రేషన్ ఉంటుంది. అది నేను చాలాసార్లు అనుభవించాను కాబట్టి నేను చెప్తున్నాను. ప్రేక్షకుల ముందుకు చాలా అలరించారు. సో మళ్ళీ ఏమన్నా ప్లాన్ ఏమన్నా ఉంది స్మార్ట్ జోడీకి రావాలి? ఎందుకంటే మిమ్మల్ని రియల్ గా అక్కడ చూడడం నేను చాలా ఎంజాయ్ చేశాను. నేను కూడా చూసాను అన్నమాట. దీని గురించి ఏమన్నా అంటే అలాంటి స్మార్ట్ జోడీ దంపతుల షో పెడితే బాగానే ఉంటది. మేము ఫస్ట్ సీజన్ లో ఫైనల్స్ వరకు వచ్చాం. అలాగే సెకండ్ సీజన్ లో మళ్ళీ గెస్టులుగా పిలిచారు. ఓంకార్ గారికి అంత పేరు వచ్చినటువంటి షోల్లో స్మార్ట్ జోడీ కూడా అలాంటి షోలు వస్తే మేము వెళ్ళడానికి రెడీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.